నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్. చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అన్ని వర్గాలని కలుపుకొని 2029 టార్గెట్గా, అంటే వాళ్ళ టార్గెట్ 2029 కాదు, 15 సంవత్సరాలు అంటున్నారు. 15 సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసే విధంగా, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ముందుకు సాగాలని ఒక దృఢ సంకల్పంతో వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. ఆ రకంగానే వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, నువ్వా నేనా అన్నట్లుగా వాళ్ళు పోటాపోటీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం నడుం బిగిస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు సంబంధించి మొన్నెప్పుడో ఒక అందులో అట్ల పొట్లకి సంబంధించి ఆయన వెళ్ళారు, వాళ్ళకి ఏవో గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళకి ఏవో నజరాలు ప్రకటించారు. ఆ టైంలో మా ఊరికి రోడ్డు లేదంటే వితిన్ 1 వీక్ 10 డేస్లో రోడ్డుకి శ్రీకారం చుడిశారు. చిలకలూరిపేట వెళ్తే అక్కడ స్కూల్లో కంప్యూటర్లు లేవు, ల్యాబొరేటరీ సిబ్బందికి ఉన్నాయంటే ఇమీడియట్గా కంప్యూటర్లు. మొన్న కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ మా ఊరికి రోడ్డు లేదు సారు అని అడిగిన వెంటనే స్పాట్లో మీటింగ్ అవుతున్నది, మీటింగ్ నుంచి అయ్యి బయటకు వచ్చే లోపల రోడ్డు శాంక్షన్కి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ఒక టార్గెట్తో వెళ్తున్నారు, ఒక నిబద్ధతతో వెళ్తున్నారు. ఇప్పుడు ఉద్యోగులు కూడా అదే గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్. హెల్త్ కార్డుల సమస్య మరో 2 నెలల్లో క్లియర్ అవుతుందన్న సీఎం. మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం. సీఎం నిర్ణయం పట్ల ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం. చిన్న ఉద్యోగులకు భారంగా ఆసుపత్రి ఖర్చులు. 6 ఏళ్లుగా పనిచేయని 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డులండి. 6 ఏళ్లుగా ఈ పని చేయటం లేదట. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మొదలైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 ఏళ్లుగా 24 లక్షల మంది ఉద్యోగుల హెల్త్ కార్డులు. అంటే ఎంతమంది వాళ్ళు వైద్యం చేయించుకోలేక మరణించి ఉంటారు? 24 లక్షల మందిలోని. ఆ లెక్కలన్నీ తీస్తే ఏదో విమర్శలు అంటారు, వేరే అంటారు. విద్య, ఆరోగ్యం ప్రధానం. ఎవరికైనా సరే మంచి విద్య అభ్యసిస్తే, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం బాగుంటే ఉద్యోగం బాగా చేస్తాం. ఒక జీవన భృతికి, ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ రెండే కదా ఇంపార్టెంట్. ఇంక జీవితంలో కావాల్సిందే ఉన్నది. సరే ఉన్నోడు ఏమన్నది 10 కూరలతో తింటారు, 10 బంగ్లాల్లో ఉంటారు, 10 కార్లు ఎక్కుతారు, అది వేరే విషయం. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండి ఒక మంచి ఉపాధి ఉంటే వాళ్ళ జీవితాలు సజీవంగా సాగుతాయి. అదే పరిస్థితి చాలామందికి లేదు. 24 లక్షల మందిలో హెల్త్ కార్డులు పనిచేయకపోతే డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో ఎంతమంది తమ రోగాలను నయం చేసుకుంటారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్ అరాకొర ఉంటాయి. అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? మా హాస్పిటల్లో అవదమ్మా, లేకపోతే అదేదో మనుషులు చూసినట్టుగా చూడరు. చాలా ప్రభుత్వ ఆసుపత్రులు మనం చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే డ్యూటీలు చేస్తారు. డాక్టర్ అన్నవాడు దేవుడితో సమానం అంటారు చూసారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా వరకు కూడా మనకి రెగ్యులర్గా వస్తున్న వీడియోలే కదా, ఎవరినో ఒక డాక్టర్ని విమర్శించాలి కాదు. వైద్య వృత్తి అన్నది నిజంగా చాలా గొప్ప వృత్తి అండి. భగవంతుడితో సమానం, దేవుళ్ళ చూస్తుంటారు వాళ్ళని. వైద్యో నారాయణ హరి, నారాయణతో పోలుస్తారు, భగవంతుడితో పోలుస్తారు. సో అలాంటి వైద్యులందరూ కూడా వాళ్ళకి ప్రైవేట్ ప్రాక్టీసుల వైపే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. ధనార్జన కావాలి, ఎవడలా పోయినా పర్వాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 24 లక్షల మందికి హెల్త్ కార్డులు లేకుండా పోయినాయి అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టింది. ఇక వైద్య ఖర్చులు భరించలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నేను ముందుగా చెప్పినట్లుగా వారి కుటుంబ సభ్యులు కూడా కోల్పోయిన పరిస్థితి. ఇంకొందరు భారీగా ఆస్తులు అమ్మేశారు, అప్పులు పాలయ్యారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎలా దోచేస్తారు? మినిట్ టు మినిట్ బెడ్ కావాలంటే ఇంత, ఒక రోజు ఉండాలంటే ఇంత. సరే, ఒక రోజుతో అయిపోయేదాన్ని 4 రోజులు ఉంచడం. ఇంకా అదే మనం చూడవా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏ రకంగా దోపిడీ ఉంటుందో, వాళ్ళ సౌదాలు ఎలా పెరుగుతుంటాయో అని. వీళ్ళ సొమ్మునే కదా, వీళ్ళ రోగాలే వాళ్ళకి ఆస్తులను సంపాదిస్తుంటాయి. ఎంతమందికి ఎన్ని రోగాలు, మంచి రోగాలు వస్తే వీళ్ళకి అంత ధనార్జన. సో ఇలాంటి పరిస్థితుల్లో వారి సమస్యల పరిష్కారం దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రాణాలు కాపాడడానికి ప్రాణదాతగా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. ఉద్యోగులకు మరిన్ని వెసులుబాట్లు తెచ్చిన కూటమి సర్కారు. పిల్లల సంరక్షణ సెలవులు ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు. 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు. దీంతో దాదాపు 2 లక్షల మహిళా ఉద్యోగులకు లబ్ధి.
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆనందం. 2018లో చంద్రబాబు పిల్లల సంరక్షణ సెలవులు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అమల్లో లోపం. తాజా నిర్ణయానికి సీఎంకు ధన్యవాదాలు చెబుతున్న మహిళా ఉద్యోగులు అవనియండి, ఉద్యోగులు ఎవరైనప్పటికీ కూడా రిటైర్ ఉద్యోగులు అవనియండి, పెన్షనర్లు అవనియండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా 2 చేతులు ఎత్తి మొక్కుతున్నారు. భగవంతుల్లాగా మాకు ఊపిరి పోస్తున్నావు స్వామి అని నువ్వు. సో ఏ ప్రభుత్వం అయినా ప్రజల క్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మంచి పాలన అందించి వాళ్ళ జీవితంలో ప్రశాంతంగా వాళ్ళ జీవితాలను ముగించుకునే వరకు కూడా ప్రభుత్వాలు మేము ఉన్నామన్న అండివ్వాలి. ఇతర దేశాల్లో ఉండే పరిస్థితులు అవే. సో భారతదేశంలో మరి ఇన్ని కోట్ల మందికి అన్నీ చేయడం కష్టమే. కానీ ఉన్నంతలో ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా వాళ్ళు ఎండ్ స్టేజ్లో ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు కొనసాగే విధంగా చెయ్యడం అన్నది చాలా గొప్ప విషయం. అదే గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. మహిళలకి మంచి న్యూస్ ఇది, ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి, వాళ్ళందరికీ కూడా ఒక బంగారం లాంటి వార్తను వాళ్ళ ముందు ఉంచారు. ఈసారి రోగాల బారిని ఎవరున్నా సరే వాళ్ళు హ్యాపీగా హెల్త్ కార్డు తోటి మంచి వైద్యాన్ని అందించుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భారం కాకుండా ఉండే విధంగా ఈ ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.